ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ముస్లింల హక్కులకు సంబంధించిన హదీసులు. జరీర్ బిన్ అబ్దుల్లా ఇలా ఉల్లేఖించారు, నేను దైవ సందేశహరుల సల్లల్లాహు అలైహి వసల్లం చేతి మీదుగా నమాజ్ చేస్తానని, జకాత్ చెల్లిస్తానని, ప్రతి ముస్లిం ఎడల సదభిలాష కలిగి ఉంటానని బైత్ అంటే ప్రమాణం చేశాను. బైత్ అంటే అమ్మకం అని అర్థం. దాన్ని ప్రమాణం అన్న అర్థంలో వాడతారు. ఇక్కడ భావం ఏమంటే మనిషి ఎవరి చేతి మీదుగా బైత్ చేస్తాడో వాస్తవానికి అతడు తన జీవితాంతం ఆ శపథాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తాడన్నమాట. హజరత్ జరీర్ రజియల్లా అనుహుతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 విషయాల ప్రమాణం తీసుకున్నారు. నమాజును, దాని నిబంధనల అన్నిటినీ పాటిస్తూ ఆచరించటం, జకాత్ను సమయానికి చెల్లించటం, తోటి ముస్లిం సోదరులతో ఏ విధమైన అక్రమ వ్యవహారం చేయకుండా ఉండటం, వారి ఎడల ప్రేమాభిమానాలతో శ్రేయోభిలాషతో వ్యవహరించటం. ఈ హదీసు ద్వారా ముస్లిం సమాజంలోని వ్యక్తులు పరస్పరం ఏ విధంగా మసులుకోవాలో వెల్లడవుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, నీవు ముస్లింలను పరిశీలించావంటే వారు పరస్పర దయాశీలులని, ప్రేమమయులని, అన్యోన్య అనురాగ భరితులని కనుగొంటావు. వారి పరిస్థితి ఒక దేహం లాంటిది. దేహంలో ఒక అవయవానికి ఏదైనా జబ్బు చేస్తే దేహంలోని ఇతర అవయవాలు కూడా విశ్రమాన్ని వదిలి జ్వరంలో పాలు పంచుకొని దానికి తోడవుతాయి. గమనార్హమైన విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శరీర ఉపమానాన్ని ఉదాహరిస్తూ ముస్లింలందరూ ఒకే శరీరంలా ఉండాలని ఉపదేశించలేదు. శరీరంలా ఉండటం ముస్లింల సహజమైన స్థిరమైన గుణంగా పేర్కొన్నారు. ముస్లింలను ఎవరు ఎప్పుడు చూసినా వారంతా పరస్పరం అన్యోన్య ప్రేమానురాగాలతో ప్రవర్తించుకునేవారుగాని గమనిస్తారు అని పలికారు. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు, విశ్వాసి మరొక విశ్వాసితో కలిసి ఒక కట్టడంలా రూపొందుతాడు, దాన్ని ఒక భాగం మరొక భాగానికి బలం చేకూర్చుతుంది అంటూ ఆయన తన ఒక చేతి వ్రేళ్లను రెండవ చేతి వ్రేళ్లలో దూర్చి చూపారు. ఈ హదీసులో ముస్లిం సమాజాన్ని ఒక పటిష్టమైన కట్టడంతో పోల్చడం జరిగింది. కట్టడంలోని ఇటుకలు ఏ విధంగానైతే ఒకదానితో ఒకటి పటిష్టమై ఉంటాయో, ఒక్కో ఇటుక మరో ఇటుకకు ఏ విధంగానైతే బలాన్ని ఆధారాన్ని అందిస్తుందో, అదేవిధంగా ముస్లిములందరూ పరస్పరం సంఘటితంగా పటిష్టంగా ఉండాలని, వీరు కూడా ఒకరినొకరు ఆదుకోవాలని, ఆధారం అవ్వాలని, తన్మూలంగా సమాజానికి పటిష్టత చేకూర్చాలని భావం. ఇంకా ముందు దూరంగా ఉన్న ఇటుకలు పరస్పరం దగ్గరై కట్టడం అనే లక్ష్యం కొరకు పటిష్టమైన ఒక కట్టడం రూపాన్ని సంతరించుకున్న విధంగానే ముస్లింలు కూడా సంఘటితంగా సంఘీభావంతో ఉండటంలోనే వారి శక్తి ఇమిడి ఉందని, వారు విచ్ఛిన్నమై పరస్పర దూరాలు ఏర్పరచుకుంటే వారిని ఒక్క గాలి దుమారమే ఎగురు వేసుకుపోతుందని, ఒక్క నీటి వరదలోనే కొట్టుకుపోతారని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కట్టడపు దృష్టాంతాన్ని ఇచ్చారు. ఈ విషయాన్నే భావయుక్తంగా బోధ్యపరచడానికి తన చేతి వ్రేళ్లను కలిపి కళ్లకు కట్టినట్టు చూపారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, విశ్వాసి మరొక విశ్వాసికి దర్పణం లాంటివాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి సోదరునితో సమానం. అతన్ని ఇతడు నాశనం కాకుండా కాపాడుతాడు, అతన్ని పరోక్షంగా కూడా రక్షిస్తాడు. అంటే అతనిలో ఏవైనా బలహీనతలు కానవస్తే నేరుగా అతడితోనే చెప్పి వాటిని దూరం చేయడానికి ప్రయత్నించాలి. కానీ వాటిని ఇతరులతో చెప్పి అతన్ని అవమానపరచరాదని భావం. ఇంకా అతని కష్టాలను తన కష్టాలుగా భావించి అతడు బాధపడినట్లే తాను బాధపడుతూ ఆ కష్టాలను తొలగించడానికి కృషికై పూనుకోవాలని అర్థం. మరో హదీసులో ఇలా ఉంది, మీలో ప్రతి ఒక్కడూ తన సోదరునికి అద్దం లాంటివాడు. అతన్ని ఏదైనా బాధలో చూస్తే దాన్ని దూరం చేయడానికి ముందుకు రావాలి. అదేవిధంగా అతనిలో ఏదైనా బలహీనత గోచరిస్తే దాన్ని దూరం చేయడానికి కృషి చేయాలి.
నీవు నీ సోదరునికి తోడ్పడు, అతడు దౌర్జన్యం చేసేవాడైనా దౌర్జన్యానికి గురి అయినవాడైనా అన్నారు ఒకసారి దైవ సందేశారులు సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక వ్యక్తి, దైవ ప్రవక్త, దౌర్జన్యానికి గురైన వాడైతే నేను అతన్ని ఆదుకుని తోడ్పడగలను, కానీ దౌర్జన్యం చేసేవాడైతే అతనికి సహాయపడేదెలా అని అడిగాడు. అప్పుడు ఆయన ఉపదేశించారు, అతన్ని దౌర్జన్యం చెయ్యకుండా వారించు, ఇదే నీవు చేసే సహాయం. జాతి దురభిమానానికి, అశ్రిత పక్షపాతానికి ప్రతీక అయిన ఆ అరబ్బుల అజ్ఞానకాలపు నానుడిని మానవ మహోపకారి ఎంతో చక్కగా నిర్మాణాత్మకంగా మలిచారు. నేటికి రైట్ ఆర్ రాంగ్ మై నేషన్, ఒప్పైనా తప్పైనా నా దేశం అనే జాతి దురభిమానాలు, ఆ జాతి దురభిమానాన్ని బోధించేవారు ఎంతో మంది ఉన్నారు. వారికి కనువిప్పు కలగాలని మహాప్రవక్త ఉపదేశం. నీ సోదరుడు జులుం చేసేవాడైనా, జులుంకు లోనైన వాడైనా నీవు మాత్రం నీ సోదరుని పక్షం వహించాలన్నది మూఢత్వపు సూక్తి. అది తప్పు అని, జులుంకు లోనైన వ్యక్తిని జులుం నుండి కాపాడటం ఏ విధంగా నీ బాధ్యతో, జులుం చేసేవాడు నీ సోదరుడైతే అతన్ని జులుం నుండి వారించడం, అవసరమైతే అతనిని ఎదిరించడం కూడా నీ విధియే. కేవలం నీ వాడైనంత మాత్రాన అతన్ని వెనుక వేసుకురావటం సరైన విధానం కాదు అని చెప్తోంది ఈ ప్రవచనం.